నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్సీ పాఠశాలలో ఏం జరుగుతుంది, అక్కడ ఆ పాఠశాలలో ఉండబడినటువంటి బాలికలు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళు ప్రాబ్లమ్స్ని అనేక రూపాల్లో వాళ్ళు వ్యక్తపరుస్తూ అక్కడ వచ్చేటువంటి అధికారులను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించడం అనేది కొత్త ఏమీ కాదు, కానీ చాలా చిన్న వయసులో ఉండబడినటువంటి ఆ విద్యార్థులు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, అంత బాధ ఎందుకు కలిగింది, అంత ఆవేదన ఎందుకు కలిగింది, అసలు నిజంగానే వాళ్ళు ప్రశ్నిస్తున్నారా లేకపోతే బీఆర్ఎస్ కావాలని చెప్పేసి దీన్ని ఒక రాద్ధాంతం చేస్తుందనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి మనం ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకొని వాస్తవాలని వెలుగు తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ తండ్రి నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకెళ్ళి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తుంది, మీరు తాగడానికి రాదా? రెండు డబ్బాలు తీసుకుంటారు మేడం. ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే, మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా? ఏడు నుంచి వస్తాయి పైసలు? వస్తాయమ్మా, వస్తాయి. కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం? బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకొని మీరు కదా, మీరు పిల్లలకు బడ్జెట్ విషయం వాళ్ళు టైం చేంజ్ చేయడం వల్ల బడ్జెట్ రాలేదా? అట్లా కాదండి, ఏ విధంగా సీఎం ఉన్నారు కదా, దీనికి ఒక సీఎం ఉన్నారు, ఒక కమిటీ ఉంది, ఒక కమిషనర్ ఉన్నారు. వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటండి? అవునండి, ఎందుకు మీరు పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, అన్ని పెట్టినాం. రాకుంటే తీసేయండి, చెప్తారండి, పంపించేయండి, వాళ్ళ ఇళ్ళలో పంపించేసాలి. అయితే ఇక్కడ ఆమె ఏం చెప్తున్నాయి అంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి బడ్జెట్ రావటం లేదు అని చెప్తుంది. బడ్జెట్ రాకపోవడానికి పిల్లలకి ఏంటమ్మ సంబంధం? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అనేక సమస్యల మీద అద్భుతంగా స్పందిస్తూ ముందుకెళ్తున్నాము, మేము ఉద్యోగాలు కూడా నియామకం చేస్తున్నాము, గతంలో ఉండబడినటువంటి ప్రభుత్వం మంచిది కాదు, మాదే మంచి ప్రభుత్వము, ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలిస్తున్నామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు గమనించండి, ఏ రాష్ట్రంలోనైనా ఎప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధికి పునాదులు పడతాయా అంటే ఆ రాష్ట్రంలో ఉండబడినటువంటి విద్యా వ్యవస్థ బాగున్నప్పుడు, విద్యార్థులకు కావలసినటువంటి మౌలిక వసతులు అందినప్పుడు, విద్యార్థులకి అద్భుతమైనటువంటి మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించినప్పుడు ఆ విద్యార్థులే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఒక మంచి భావితరాన్ని నిర్మించడానికి పునాదులుగా ఉండబడినటువంటి వాళ్ళకంట పురుగులు అన్నం పెడుతున్నారని ఆ పిల్లలు చెప్తున్నారు. మరి ఇవన్నీ పురుగులు అన్నం పెడుతున్నారని చెప్తున్నారు, వాళ్ళను సరిగ్గా చూడల్లాదని చెప్తున్నారు, వాళ్ళను కొడుతున్నారని చెప్తున్నారు, కులాల పేర్లతోటి దూషిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ అంశాలన్నీ ప్రధానమైనటువంటి మీడియా ఛానల్లో ఎందుకు రావటం లేదు, ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో ఎందుకు రావటం లేదు? కేవలం ఏంటంటే ఇక్కడ వివక్ష. ప్రభుత్వం కూడా, మీరు రేవంత్ రెడ్డి గారిని చూడండి, రేవంత్ రెడ్డి గారు అనేక రకాల్లో స్పందిస్తూ ఉంటాడు. ఈ విద్యార్థులు ఫైనల్గా ఏం డిమాండ్ పెడుతున్నారు, ఇక్కడికి సీఎం గారు రావాలి అనేది వాళ్ళ డిమాండ్. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక రోడ్ సైడ్ ఫుడ్ పెట్టి నడుపుతున్నటువంటి కుమార్ ఆంటీ గారికి సంబంధించిన దాని తాలూకా స్పందిస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవరైతే తెలంగాణకి భావి నిర్మాతలుగా ఉండబడుతున్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళు రమ్మంటే పోవడానికి మీకేమి? వాళ్ళు మా దగ్గరికి రండి అంటున్నారు, మా సమస్యలు ఏందో తెలుసుకోండి అంటున్నారు, మా సమస్యలను పరిష్కరించండి అంటున్నారు. పోవడానికి రేవంత్ రెడ్డి గారికి ఏమైంది అంటే మీరు గమనించండి, అసలు రెసిడెన్షియల్ వ్యవస్థ ఏంది, రెసిడెన్షియల్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఏంది? మీరు గతంలో గమనిస్తే గురుకులాలు అనేవి ఉండేవన్నమాట. ఆ గురుకులాల్లో అక్కడ ఉండబడినటువంటి బ్రాహ్మిన్స్ టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు, బ్రాహ్మిన్స్కే విద్యార్హత అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వాలు పేదలకు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా వాళ్ళకు వెల్ఫేర్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ సిస్టంలో రెసిడెన్షియల్ వ్యవస్థను అభివృద్ధి చేసి ఏవైతే కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు ఉన్నాయో వాటికి ధీటుగా ఈ వ్యవస్థను డెవలప్ చేయాలని చెప్పేసి ఆ స్కూల్స్ పెట్టడం జరిగింది. నేను ఎవరికి అనుకూలంగా చెప్పను, వ్యతిరేకంగా చెప్పను, కానీ గతంలో మీరు చూడండి, ఏదైతే టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్గా మారిందో వాళ్ళు అధికారంలో ఉండబడినటువంటి 9 సంవత్సరాలు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతంగా నడిచింది. కారణం ఏంటంటే అప్పుడు సెక్రటరీగా ఉండబడినటువంటి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా వాటిని నడిపాడు. అక్కడ రెసిడెన్షియల్లో చదువుతున్నటువంటి విద్యార్థులని ఎవరెస్ట్ శిఖరాలు కూడా ఆయన ఎక్కించాడు. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు సాధించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దినట్లు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడేం జరుగుతుంది? తినడానికి సరైన తిండి లేదు, పురుగులు అన్నమంట, క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారంట, మీ దగ్గర వాసనలు వస్తున్నాయి అంటున్నారంట. ఇదేం దౌర్భాగ్యం? తెలంగాణ పోరాడి సాధించుకుంది దీనికోసమా? అంటే ఒక 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎటుపోతుందని చూస్తే మళ్ళా 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కనిపిస్తూ ఉంది. మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అలా పరిపాలిస్తున్నారు, ఎలా పరిపాలిస్తున్నారు, కాంగ్రెస్ అద్భుతంగా పరిపాలిస్తుందని. ఏం అద్భుతంగా పరిపాలిస్తున్నారు? స్కూల్స్ని మెయింటైన్ చేయటమే రావట్లా మీకు. అసలు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? ఇప్పుడు మీరు ఆ రెసిడెన్షియల్కి సెక్రటరీ ఎవరు? ఆయన కనపట్ల, ఎవరో సుబ్రహ్మణ్యం గారు అంట. అసలు ఆయన ఫోటో ఏడా దొరికితే పేపర్లో వేపిద్దాం అనుకుంటున్నాం మేము. ఆయన ఎవరో కనిపించడు. గతంలో ఉండబడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంత అద్భుతంగా పనిచేశాడు, విద్యార్థుల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాడు, వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ అందించారు, ఎంత మంచిగా గేమ్స్ నేర్పించారు, ఇన్ని రకాలుగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడేమంటుంది? నేనేమంటున్నానంటే అప్పుడు ఉండబడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు ఆయనకి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వానికి ఆ క్రెడిట్ చెందాలి. మరి ఇప్పుడు ఏమైంది? పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి గురుకులాల కన్నా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి. గతంలో ఉండబడినటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఇక్కడ గమనించండి. అది ప్రైవేట్ స్కూల్ అయినా, ప్రభుత్వ పాఠశాలలో అయినా, రెసిడెన్షియల్ అయినా, ఎక్కడైనా సరే చదువుకునేటువంటి పిల్లలకి 15,000 రూపాయలు అమ్మఒడేశాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్తుంది. కానీ మీరు గమనించండి, తెలంగాణ స్టేట్ అనేది అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము, ఎక్కువ డబ్బులుండబడినటువంటి రాష్ట్రము. హైదరాబాద్ అనే ఒక విశ్వ నగరము ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నటువంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో, ఆ తెలంగాణలో ఉండబడినటువంటి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి ఆ పిల్లలు మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మాకు సరైన అన్నం పెట్టడం లేదు, పురుగుల అన్నం మాకు పెడుతున్నారని వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే ప్రశ్నల వర్షం ఏంటి వాళ్ళ మీద? బడ్జెట్ రావటం లేదంటాం. ఆమె ఏం చెప్తుంది? బడ్జెట్ రావటం లేదు, ప్రభుత్వం మారిన దగ్గర నుంచి బడ్జెట్ లేక మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా నైతిక విలువలుంటే ఈ ఒక్క అంశం చాలపా మీరు రిజైన్ చేయడానికి ముఖ్యమంత్రి పదవికి. ఎందుకు? గురుకుల పాఠశాలకి నిధులు ఇవ్వలేని ప్రభుత్వం, వాళ్ళకి సకాలంలో నిధులు అందించలేని ప్రభుత్వం అవసరమా తెలంగాణ రాష్ట్రానికి? ఆవిడే చెప్తుంది. ఆవిడేం బీఆర్ఎస్ కార్యకర్త లేకపోతే బీజేపీ కార్యకర్త కాదు కదా. మరి నేను అడుగుతున్నా, బీజేపీ వాళ్ళని కూడా ప్రధానంగా అడుగుతున్నా, మేమే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్షము, మా పార్టీయే భవిష్యత్తులో అధికారంలోకి రాబోతుందని చెప్తారు కదా. మరి ఈ అంశం ఎందుకు పట్టుకోవటం లేదు మీరు? ఈ అంశం మీద ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే మీరు గమనించండి, నిజంగా ఎవరికి నిబద్ధత ఉంటుంది, నిజంగా ఎవరికి ఆ గడ్డ మీద ప్రేమ ఉంటుంది, నిజంగా ఎవరు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారా అంటే ఈ గురుకుల పాఠశాల వ్యవస్థలు కానీ, ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలు కానీ బాగుండాలి, అక్కడ నాణ్యమైన విద్య అందాలి. అక్కడికి పేద బిడ్డలు వెళతారు కాబట్టి పేద బిడ్డలకి మంచి విద్య అంది వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి లేదా మంచి వ్యాపారాల్లో స్థిరపడినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని కోరుకునేటువంటి పార్టీ ఏ పార్టీ అయినా సరే అది మంచి పార్టీగా మనం భావించాలి, మన పార్టీగా దాన్ని భావించాలి. అలా కాకుండా వాళ్ళ అవసరాలు వచ్చినటువంటి ప్రతి అంశాన్ని రాజకీయం చేసుకుంటూ, రాజకీయాలకు వాడుకుంటూ, అసలు ప్రజలకు అవసరం లేనివి, ప్రజల సమస్యలతో సంబంధం లేనటువంటి అంశాలను తీసుకొచ్చి రాజకీయం చేస్తూ పెద్ద పెద్ద మీడియా ఛానల్లో కూర్చొని గంటలు డిబేట్లు చేస్తూ వాటి మీద అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తారు. అరే ఇంత పెద్ద సమస్య తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది, ఈ విధంగా విద్యార్థులని ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కుండబడినటువంటి సమస్యలు ధైర్యంగా చిన్న మీడియాల ముందుకు వచ్చి చెప్తుంటే ప్రధానమైనటువంటి మీడియాలు ఎందుకు ఫోకస్ చేయవు? బీజేపీ వాళ్ళకి ఇది ఎందుకు కనిపించదు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళరు అంటే కేవలం ఇక్కడ ఒక వివక్ష. వాళ్ళంతా తక్కువ జాతులకు సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి, అక్కడ తక్కువ జాతులకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుతారు కాబట్టి, అవన్నీ పేద వర్గాలకు సంబంధించినటువంటి పాఠశాలలు కాబట్టి వాటి గురించి ఈయన పట్టించుకోడు, వాటి గురించి ఈయన మాట్లాడు, వాటి గురించి ఈయన స్పందించడు, వాటి మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చెయ్యడు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాలు ఏందనేది. అంత ధైర్యంగా వాళ్ళు అంటే సాధారణంగా ఏముంటుందంటే పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ టీచర్స్ ఏమన్నా అంటారేమో, మనకున్న సమస్యలు మనం బయటకు చెప్తే టీచర్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆఫీసర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని కూడా తట్టుకొని వాళ్ళు నిజాయితీగా ఈ రోజున జరిగినటువంటి అన్యాయం చెప్తున్నారంటే వాళ్ళు ఎంతలా బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా, మీ బిడ్డకి అలా పురుగులు పెట్టినటువంటి అన్నం పెడతారా? అలా పురుగులు పెట్టినటువంటి అన్నాన్ని తినిపిస్తారా? మరి ఎందుకు ఈ తెలంగాణ సాధించుకుంది దేనికి? తెలంగాణ అవసరమా? పురుగులు పట్టిన అన్నము విద్యార్థులు తినడం కోసమా ఈ రోజున తెలంగాణ సాధించుకుంది?
నాకేం అర్థం కావట్లా. రేవంత్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ముఖ్యమంత్రి స్థానంలో ఎలా ఉండాలనిపిస్తుందో, ఎలా కూర్చోవాలనిపిస్తుందో అనేది ఆయనే సమాధానం చెప్పాలి. నిజంగా ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఒక కమిటీ వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలకి ఖచ్చితంగా కమిటీ వెళ్ళాలి. అక్కడ పిల్లలకు ఉండబడినటువంటి సమస్యలు ఏందనేవి తెలుసుకోవాలి. ఆ సమస్యల పరిష్కారానికి సత్వరమే మార్గనిర్దేశకాలు జారీ చేయకపోతే మాత్రం తెలంగాణ అనేది ఉద్యమాలకి పురుడు పోసేటువంటి గడ్డ. ఉద్యమాలు అనేవి అక్కడ పుట్టడం అనేది ఈ భారతదేశంలో అందరికీ తెలుసు. ఏ ఉద్యమానైనా తెలంగాణ ప్రజలు ఆకలింపు చేసుకుంటే ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కనుక వాళ్ళలో ముదిలైందంటే ఎంత పెద్ద ప్రభుత్వాలైనా, అది గల్లీలో ఉండబడిన ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వమైనా, ఢిల్లీలో ఉండబడినటువంటి ప్రభుత్వమైనా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తారు వాళ్ళు అక్కడ. ఈ రోజున విద్యార్థుల దగ్గర మొదలైంది. విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థ బాగుపడాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని, వాళ్ళకి సరైన మౌలిక వసతులు అందాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి ఈ నిరసనలు కానీ ప్రజల్లోకి బలంగా వెళ్ళి ఒక ప్రజా ఉద్యమంగా గనక మారితే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి గొడ్డల పెట్టుగా మారుతుందని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక కమిటీ వేయండి. ఆ కమిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి గురుకుల పాఠశాలకి, ప్రతి రెసిడెన్షియల్ కాలేజీకి పంపించండి. అక్కడ విద్యార్థులకు ఉండబడినటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోండి. ఆ సమస్యల పరిష్కారానికి ఇమీడియట్లుగా మీరు మార్గదర్శకాలు రిలీజ్ చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తేనే మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి అర్హులని, లేకపోతే మీరు కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి మరలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 50-60 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లడంలో మీరు ఒక పావుగా మారేరనేటువంటి అంశాన్ని మేము పసిగట్టవలసి వస్తుందని, తెలంగాణ ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారని చెప్పేసి మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగానే మేము ఏమడుగుతున్నామంటే, ఇన్ని పెద్ద ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ టీవీస్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ పెద్ద పెద్ద గొప్ప గొప్ప సర్క్యులేషన్స్ కలిగినటువంటి న్యూస్ పేపర్స్ ఉన్నాయి. మరి ఈ అంశాన్ని ఎందుకు ప్రధానంగా రావటం లేదు? ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ గురించి, ఆమె ఈమెతోటి ఈయన ఆయనతోటి ఈ ఎఫ్ఐఆర్స్ గురించి, ఆ ఇంట్లో అలా జరుగుతుంది, ఈ ఇంట్లో ఇలా జరుగుతుంది అనే వార్తలు ప్రచురిస్తున్నారు. కానీ నేను గమనిస్తూ ఉన్నా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఈ అంశం మీద ధీటుగా స్పందించటం లేదు? ఎందుకు ఈ అంశాన్ని ప్రశ్నించడం లేదు? ఎందుకు ఈ అంశం పట్ల ప్రభుత్వాన్ని నిలదీయటం లేదు? ఎందుకు ఈ అంశం పట్ల రేవంత్ రెడ్డి గారిని నిలదీయటం లేదు? మీరు కూడా విజ్ఞప్తితోటి ఆలోచించండి. మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.